అంటే ఏముండదు అక్కడ. ఆడికి నిజంగా ఏం తెలియదు ఆడికి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అయితే వచ్చేసింది ప్రస్తుత అధికార పార్టీకి. నెక్స్ట్ అయితే టీడీపీ జనసేన పక్కాగా ఫామ్ చేస్తుంది పార్టీ అని చెప్పేసి అనుకోవచ్చు. అనుకోవచ్చు. అంటే పక్కాగా అంటే 100% వన్ సైడ్ అయిపోతుంది అన్నం. గట్టి పోటీ ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ముందు ఆడవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, వీడియోస్ ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే మనీ ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళు వేస్తారు. చదువుకుని యూత్ ఉంటుంది కదా. లాస్ట్ టైం యూత్ ఏమైందంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, రిమైనింగ్ యూత్ కానీ, ఆల్రెడీ అప్పుడే ఓటు వచ్చిన వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గురించి తెలియదు కాబట్టి యూత్ కదా ఏదో చేస్తాడని చెప్పి ఓటేశారు. ఇప్పుడు నాతో పాటు ఉన్న వాళ్ళే అంతకుముందు వైసీపీకి ఓటేసిన వాళ్ళు, ఇంకా తను మా బామర్ది ఉంటాడు, తను కూడా అంతే తప్పు చేసామని ఒప్పుకుంటున్నారు. ఏదో చేసేదడం కాదు కానీ ఏమీ చేయలేదు. అది బాధ వీళ్ళకి. వచ్చేసి ఎవడైనా ఒకటే చేస్తాడు, మాకు ఏదో ఉద్ధరించేస్తాడని కాదు కానీ ఏమీ లేకుండా ఉన్నాం కదా. ఇప్పటికే ఇక్కడ ఉన్నాం. చిన్న కంపెనీ కూడా లేదు, కనీసం రిక్రూట్మెంట్ కంపెనీలు కూడా లేవు మాకు. ఓకే, సో ఫైనల్ క్వశ్చన్, నెక్స్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ.